ఓకేనా? సో ఈ మోడల్లో మనం ఇంతవరకు ఆల్రెడీ చాలా చెప్పుకున్నాం. ఎప్పుడైనా నేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది b² - 4ac, నథింగ్ బట్ డిస్క్రిమినెంట్. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోండి. 4x² + 6x - 1 = 0. దీని జనరల్ ఫామ్కి ఈక్వల్ చేస్తే ax² + bx + c = 0. దాని ప్రకారం a = 4, b = 6, c = -1. ఈ వాల్యూస్ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ b² అంటే ఏంటి? 6² -4 × a, 4 × -1 అంటే 36 - +4 4 = 16 అంటే ఎంత వచ్చింది నాకు? 52. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైతే b² - 4ac గ్రేటర్ దాన్ 0 ఉంటుందో దాని వాల్యూస్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఒకవేళ b² - 4ac అంటే ఈ వాల్యూ = 0 ఉంటే, b² - 4ac వాల్యూ అంటే మనం ఇలా ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ కనుక 0కి ఈక్వల్గా ఉంటే అది రియల్ అండ్ ఈక్వల్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా బిట్లో చెప్పానా, ఒకవేళ ఇదే b² - 4ac వాల్యూ లెస్ దాన్ 0 ఉంటే నాట్ రియల్. అంటే ఇక్కడ ఏంటంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే నేచర్ కనుక్కోమని మీరు ఏం చేయాలి? దానికి డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. వచ్చిన వాల్యూ కనుక 0 కంటే ఎక్కువ అంటే ఎనీ పాజిటివ్ నెంబర్, ఇట్ షుడ్ బి రియల్ అండ్ డిస్టింక్ట్. ఒకవేళ = 0 వచ్చిందనుకో రియల్ అండ్ ఈక్వల్. లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ నెంబర్ వస్తే నాట్ రియల్. ఇది మనం చూసుకొని చేయాలన్నా 1 మార్క్కి చాలా ఎక్కువ సార్లు అడిగే బిట్. చెక్ ఇట్.